అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఆగస్ట్ 15 రోజండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను. ఇంకా నేనైతే పిల్లోల స్కూల్‌కైతే వెళ్ళలేదండి. ఫర్హాన్‌కైతే ఫుల్ ఫీవర్ వస్తా ఉంది. ఇంకా రయాన్ కూడా అలాగే హెడేక్ ఉంది మా నాకి నేను పోను అన్నాడు. ఇంకా వాళ్ళైతే ఇంకా నిద్రపోయారు. ఇంకా నేనైతే ఇంకా నా డే టీ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీ అయితే చేసుకుంటున్నాను నేనైతే. ఇలాగా పిల్లోళ్ళకి స్కూల్ లేనప్పుడు ఇంకా మదర్స్‌కి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మార్నింగ్ టైంలో అయితే. లేకుంటే ఈ టైంలో అయితే హడావిడిగా ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ ఇవన్నీ రెడీ చేయాలి. ఇంకా ఈ పనులన్నీ లేవు కాబట్టి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీ చేసుకొని తాగాను. ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంకా తోటాకైతే కట్ చేస్తున్నానండి. ఇంకా తోటాకు తాలింపు ఇంకా చపాతీ చేద్దామనేసి. ఇక్కడైతే మా ఇంటికి కొత్త కర్టెన్ వచ్చిందండి. ఇంకా దీని పేరైతే లియో అని పెట్టాము మేము. ఇంకా దీనికైతే ఇంకా మా ఆయన ఇంకా సిరింజితో అయితే పాలు తాపిస్తా ఉన్నారు డైలీ. ఇంకా వచ్చిన కొత్తలో అయితే ఇంకా చాలా భయపడతా ఉంది. ఇప్పుడైతే అలవాటయిపోయింది బాగా. ఇంకా మా అందరి దగ్గర అయితే వస్తుంది. ఇంకా లియో అయితే పేరు పెట్టాము దీని పేరైతే. చాలా ముద్దుగా ఉంది అలాగే. ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ రెడీ చేసేసాను వీళ్ళకి. ఇంకా చపాతీ, ఇంకా తోటాకు తాలింపు అయితే చేసి ఇచ్చేసి ఇంకా కొన్ని వాషింగ్ మిషన్‌కి అయితే బట్టలు వేశానండి. ఇంకా బట్టలైతే ఆరేసాను. ఇంకా ఎండ చూడండి ఎలా ఉందో. ఇంకా మన సైడ్ అయితే చాలా ఎండ ఉందండి. వేడి గూడా ఉంది. ఎక్కడెక్కడో వర్షాలు బాగా పడుతున్నాయి. మన సైడ్ అయితే వర్షమే పడలేదు. ఇంకా బట్టలన్నీ ఆరేసి ఇంకా కిందకైతే వచ్చేసాను నేను. ఇంకా ఇక్కడ కొన్ని కూరగాయలు వచ్చింటే తీసుకున్నాను వెజ్ కర్రీ చేసేకి. ఇంకా కాకరకాయ కారం చేసేకైతే నేను ఈ కాకరకాయ అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. పైన అంతా ఇవి తీసేసి ఇంకా ఇలాగ రౌండ్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ ప్రాసెస్ ఎలా చేయాలో కారం అయితే చాలా బాగుంటుందండి. అస్సలు చేదే ఉండదు. ఇంకా ఈ కూరగాయలన్నీ అయితే కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇంకా ఫస్ట్ అయితే నేను వెజ్ కర్రీ చేసేస్తాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా కాకరకాయ కారం చేస్తాను. ఇక్కడైతే ఇంకా వెజ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మా పిల్లోళ్ళ కోసం. ఇంకా అలాగే నా వీడియో చూస్తా ఉంటే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌కి. ఇక్కడైతే నేను వెజ్ కర్రీ అయితే రెడీ చేసేసాను. మీకు చూపించలేదు. ఇప్పుడైతే నేను ఇంకా కాకరకాయ కారం కోసము ఇంకా కడాయి పెట్టాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ చేసేకైతే కడాయిలో వేసి పెట్టాను నేను. కట్ చేసిన కాకరకాయలైతే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇంకా ఇవి కాకరకాయలైతే గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను. అప్పటి వరకు దీనికోసం కారం అయితే వేయించిన పల్లీలు, వెల్లుల్లి, కారం పొడి, ఇంకా జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేసుకున్నాను. ఇక్కడైతే కాకరకాయలు మంచి గోల్డెన్ కలర్‌లో అయితే ఫ్రై చేసుకున్నాను. అలాగే కరేపాకండి. ఇంకా కాకరకాయలకి పట్టి ఇంకా కరేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకొని, ఇంకా ఇవి అయితే బాగా చల్లగయిన తర్వాత ఇలాగ క్రష్ చేసేసాను. ఇలాగ క్రష్ చేసేసి ఇందులో అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను. ఆల్రెడీ కారం పొడిలో కొంచెం ఉప్పు వేశాను. ఇంకా ఇందులో కూడా చూసి కొంచెం ఉప్పు, ఇంకా పసుపు, ఇంకా మిక్సీకి వేసుకున్న కారం పొడి అంతా వేసి కలిపేయడమే. ఇంకా అంతే అండి. ఇంకా కాకరకాయ, కరివేపాకు కారం పొడి చాలా బాగుంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. ఇంకా ఇవి అయితే ఒక బాక్స్‌లో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా 3 డేస్, 4 డేస్ అయినా ఏం కాదు కారం పొడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా మిన్ను ఇంకా కొత్త లియో వచ్చిందనేసి ఇంకా అలిగింది. ఇంకా ఏంది తినడం లేదు. ఇంకా మొహమంతా ఒక రకంగా పెట్టుకొని ఇంకా చూడండి కొట్టేకైతే పోతుంది ఆ లియోకి అయితే వద్దనేసి. ఇంకా వీళ్ళకిద్దరికైతే కొంచెంసేపు ఇలాగా ఆడిపిచ్చాం మేము. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. ఇంకా పిల్లోళ్ళ కోసం అయితే వెజ్ కర్రీ చేశాను. ఇంకా నా కోసం, ఇంకా మా ఆయన కోసం అయితే ఇంకా కాకరకాయ కారం చేసుకున్నాము. ఇంకా వేడి అన్నంలో నెయ్యి వేశాను. ఇంకా అలాగే ఇందులో కొంచెం కారం పొడి వేసి కలిపిస్తున్నాను నేను. ఇంకా ఒకసారి తిని చూడండి అనేసి పిల్లోళ్ళకి. ఇంకా చాలా బాగుంటుందండి ఇలాగ చేసుకొని తింటే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.